వెల్కమ్ టు బావున్ రెసిపీస్. నాన్ వెజ్ రుచితో క్యాటరింగ్ స్టైల్లో గోంగూర మిల్ మేకర్ కర్రీ అండి. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా గోరువెచ్చని నీళ్ళు మిల్ మేకర్లో వేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు అలా ఉంచుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మిల్ మేకర్ని నీళ్ళు ఏమి లేకుండా పిండుకొని ఆయిల్లో వేసుకోవాలి. వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్నవి ఒక ప్లేట్లో తీసుకోవాలి. అదే ప్యాన్లో ఒక కట్ట గోంగూర శుభ్రంగా వాష్ చేసుకుని వేసుకోవాలి. ఒక 8 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకుని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 2 టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలండి. టమాటాలు ఇలా మెత్తబడినప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా. కారం, ముందే మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. గోంగూర కొంచెం ఉడికిన తర్వాత ముందే వేయించి పెట్టుకున్న మిల్ మేకర్ని వేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. నాన్ వెజ్ రుచితో క్యాటరింగ్ స్టైల్లో గోంగూర మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకుని తిన్నారంటే వీక్లీ 2 టైమ్స్ చేసుకుంటారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.